అందరికీ నమస్కారం. సర్వేపల్లిలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 94 ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 30 years మీతోనే ఉన్నాం. ఓడినా గెలిచిన సర్వేపల్లి నియోజకవర్గం. జిల్లాలో రైతుల కోసం పోరాటం. అధికారంలో ఉంటే అనేక స్పెషల్ జీవోస్ తెచ్చి రైతుల కోసం, పేదవాళ్ళ కోసం తెచ్చిన సందర్భాలు ఎన్నో. అట్లే అపోజిషన్లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు, అనేక విజయాలు సాధించాం. ప్రజల తరఫున నిలబడ్డా, రైతులకి అండగా నిలబడ్డాం. ఈ 5 years, ఈ 5 సంవత్సరాల పరిస్థితి మనం ఎప్పుడు గతంలో చూడలే. ప్రతిపక్షము, అధికార పక్షాలు ఉంటాయి, కానీ లాకప్ డెత్లు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ 2 ముస్లిం బిడ్డల్ని కరోనాలో వెంకటాచలంలో చంపేస్తే ఆయన తీసుకుపోయి పొదలకూరులో వేస్తే ఒక లాకప్ డెత్. ఒక దళితుడు నీ పొట్టను పెట్టుకుంటే మేము ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తాం. అక్కడ కరుణాకర్ చూసాం కావాలి. ఇటువంటి పరిస్థితులు గతంలో జిల్లాలో చూడలేదు, అంతకంటే ఘోరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చూడలేదు. అందుకే నేనేమంటానంటే, ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ఆస్తులు కాపాడుకోవటం. సెకండ్, జరిగిన అన్యాయాలకి తిరిగి వాళ్ళకి గుణపాఠం చెప్పి మన పేద ప్రజలకి, రైతులకి న్యాయం చేయటం. ఆ భూ కుంభకోణంలో జరిగిన స్కామ్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయటం, వాటన్నిటిని బయట తీయటం, ఆ పేదలకు దక్కాల్సిన భూములు మళ్ళీ తిరిగి వాళ్ళకి చెంతకు చేరేటట్టుగా చేయటం. ఇవన్నీ నా బాధ్యత. నేను ఎన్టీ రామారావు గారితో, బాబు గారితో, 3rd generation మనవడితో, లోకేష్ బాబు గారితో ఇద్దరం క్యాబినెట్లో పనిచేసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయినారు. ఒక మంచి రియల్ హీరో ఆయన, సినిమాల్లోనే కాదు, ఆయన యాడ్ కావటం, కేంద్రం మద్దతు రావటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కొత్త పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి మేనిఫెస్టో విడుదల చేశాం. చూడండి మేనిఫెస్టో ఎట్టుందో. గతంలో ఏ రోజు ఎవరికి అన్యాయం జరగలేదు తెలుగుదేశం టైంలో. ఇప్పుడు దోపిడీ దోపిడీ దోపిడీ, ఒకటి కాదు. అందుకని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిపోయినాడు. ఇక్కడ కాకాని గోవర్ధన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గాలకి తెర తీసినాడు, అరాచకాలు, దోపిడీ. అందుకే ఆయనకి, అటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం ఓటు ద్వారానే చెప్పగలిగేది. ఇంత అన్యాయాలు చేస్తే ప్రజల తీర్పు ఇట్టుంటుందనే ఒక సందేశం ఇచ్చే ఎలక్షన్గా మేమందరూ ముందుకొచ్చి ఈ యుద్ధంలో మీరందరూ సైనికులుగా పోరాడి మనం విజయం సాధించుకోవాలా. అట్లే పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థికి కమలం గుర్తు మీద 2nd బాక్స్లో 2nd ఓట్ సైకిల్ గుర్తుంటుంది నాది, అసెంబ్లీ బాక్స్లో నాకు వేసి నన్ను ఆశీర్వదించారు.